ఏమడిగినా ఇచ్చేవాడు పరమాత్మ, ఏం కోరుకోవాలో చెప్పేవాడు గురువు. ఈ రెండు విశేషమైన లక్షణాలతో కూడి ఉన్నదే సర్వ మానవులు ఎలా పడితే ఎందుకు వచ్చారో వాళ్ళ జన్మకి కారణం కూడా తెలియక ఎలా పడితే అలా బతికేస్తున్నారు. వీళ్ళకి ఉత్తమ జీవన విధాన మార్గాన్ని నిర్దేశించాలి, బోధించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పించి సకాలంలో యుద్ధరంగంలో అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి చేసిన కర్తవ్య బోధే దైవ సందేశమే భగవద్గీత. ఇంకా భగవద్గీతలోకి వెళ్ళలేదు చూడండి, ఎంత ఇంట్రడక్షన్ చూడండి. మానసికంగా సమాయత్తం అయితే తప్ప, అది ఎంత విశేషమైందో అయితే తెలుసుకుంటే తప్ప దాన్ని ఎంత మిస్ అవుతున్నామో తెలియదు మిత్రులారా. మనం మిస్ అవుతుంది ఏమిటో తెలుసా? రకరకాల పాఠాలు చదివేస్తున్నాము. పునాది లేని జీవితాన్ని బలంగా పెంచుకోవడానికి సరైన పునాది లేని పాఠాలన్నీ చదివేసి ఏ పాఠం నేర్చుకున్నా ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగం సంపాదిస్తే ధనం వస్తుంది, ధనం సంపాదిస్తే మేడలు విద్యలు లగ్జరీగా బతకచ్చు. ఇంత తప్ప మనం ఏమీ ఆలోచించలేని దుస్థితిలో ఉంటే చతుర్విధ పురుషార్థాలు అందరికీ తెలుసు కదా, ధర్మ అర్థ కామ మోక్షం. భారతదేశం ప్రపంచానికి ఏవి శాశ్వతమో చెప్తోంది. ఏవి శాశ్వతం? మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షం. ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు మోక్షం వస్తుంది. ఆ మోక్షం పేరే శాశ్వతానందమయ స్థితి. ఎందుకు శాశ్వతానందమయ స్థితి కావాలి మనకి? ఇప్పుడున్నది ఆనందమా? చెప్పండి. జీవితం మొత్తం ఆనందంగా ఉన్నవాడిని ఒక్కడి చేతులు ఎత్తమనండి. అలాగే జీవితం మొత్తం కష్టాలు అనుభవిస్తున్న వాడిని ఒక్కడి చేయి ఎత్తమనండి. కష్టానంతరం సుఖం వస్తుంది. సుఖం అనుభవిస్తున్నాం అనుకునే లోపలే కష్టం వస్తుంది. డబ్బు బాగా సంపాదించేశాం అనుకుని సంతృప్తి పడే లోపలే దేన్ని ఆనందించలేని అనారోగ్య స్థితి వస్తోంది. ఇంకెందుకు జీవితం? పరమాత్మ చెప్తున్నాడు, అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. ఈ లోకానికి 2 టైటిల్స్ ఇచ్చాడు పరమాత్మ. ఈ లోకం నేచర్ ఏమిటంటే అనిత్యం, అసుఖం లోకం.